వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను ఆదరించండి. ఎలాగైతే షార్ట్స్లో చేస్తున్నారో అలాగా. ఇది నా రిక్వెస్ట్. ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూసిన పొదరిల్లు, లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇవాళ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం అయితే అడుగుతాను. నేను ఏంటంటే శ్రీజ ఎలిమినేషన్ అన్ఫైర్ అని ఎంతమందికి అనిపించింది? నేను ఆల్రెడీ ఒక కంటెస్ట్ అయితే రన్ చేశాను దీని గురించి. 1.4K మెంబర్స్ ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు దాని గురించి. దాంట్లో 78% అన్ఫైర్ అనేది చెప్పారు. మీరేమనుకుంటున్నారో మీరు కూడా కమెంట్ అయితే చెప్పండి ఈ వీడియో కింద. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఎపిసోడ్ రివ్యూ గురించి. రివ్యూ చేసేదానికన్నా ముందు ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే, బిగ్ బాస్ సీజన్స్ ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని లాంగ్వేజెస్ లో జరిగినటువంటి సీజన్స్ కల్లా వరస్ట్ డెసిషన్ ఈరోజు తీసుకున్నటువంటి ఎలిమినేషన్ డెసిషన్ అనమాట శ్రీజాది. దానికన్నా ముందు ఈ నాగార్జున గారు వచ్చిన వెంటనే ప్రతిసారి కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పి ఒక మాట అయితే చెప్తూ ఉంటాడు. ఆ చదరంగం ఏంటో రణరంగం ఏంటో కానీ ఈ రోజు తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ది వరస్ట్ డెసిషన్ ది బిగ్ బాస్ సీజన్స్ ఎవర్ అని చెప్పి అయితే చెప్పచ్చు మనము. అంత దరిద్రమైన డెసిషన్ ఇది. అంత దరిద్రమైన డెసిషన్ తీసుకొని సీజన్ బయటికి పంపేసిన తర్వాత సీజా అయితే స్టేజ్ పైన ఒక మంచి మాట చెప్పింది భయ్య. ఏంటంటే, నేనైతే ప్రజల మనసులో అయితే గెలుచుకున్నాననే నా అభిప్రాయము. ప్రజలు బయటకు పంపించలేదు నన్ను, అక్కడ ఉన్న వాళ్ళు నేను స్ట్రాంగ్ కంటెంటర్ అని చెప్పి నన్ను అయితే బయటికి పంపించేస్తాను అని చెప్పి ఒక మంచి మాట చెప్పింది భయ్య. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. చాలా మంచి మాట అది చెప్పేసి ఇంకా మొత్తానికి బడ్జెట్ వెళ్ళిపోయింది డైరెక్ట్గా. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంక మనం ఎపిసోడ్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే, నాగార్జున రాంగ మంచి సాంగ్ అయితే వచ్చేసారు మా ఈరోజు ఎపిసోడ్ ఎంట్రీకి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఇక్కడ ఈరోజు ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా డైరెక్ట్ హౌస్లోకి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయేసి అందరితో మాట్లాడాలన్నమాట. అందరితో మాట్లాడేసి ఇప్పుడైతే ఎవరున్నారు ఏంటిది ఫస్ట్ ఎలిమినేషన్ అనే బ్యాచ్ ఎవరెవరికి వచ్చిందని చెప్పి అడిగేసి వాళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్లోకి అయితే రమ్మనేసారు భయ్య. యాక్టివిటీలోకి రూమ్లోకి రమ్మని తర్వాత వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు కదా హౌస్ మెంబర్స్ అందరూ, వీళ్ళైతే ఆల్రెడీ ఫైనల్గా హగ్స్ చేసుకొని వాళ్ళిద్దరికి ఎవరెవరు రీతు అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరికి అయితే హగ్స్ చేసుకొని డైరెక్ట్గా రూమ్లోకి అయితే పంపించేస్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అనేది ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఎలిమినేషన్ రౌండ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, నాగార్జున గారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ని, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ని లేపి వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవ్వగల అర్హులు, ఎవరైతే ఇంట్లో ఉండగల అర్హులు అని చెప్పి అయితే అడుగుతా అనమాట. ప్రతి ఒక్కరూ లేచి వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. మ్యాక్సిమం ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన ఒక్క మాట, ఫ్లోరా గారు ఈ ఇంట్లో ఉండడానికి అర్హులు కారు. ఎందుకంటే ఆమె ఎక్కడ కనబడట్లేదు, అంత యాక్టివ్గా ఉండట్లేదు. రీతుతో పోల్చుకుంటే రీతు చౌదరి చాలా యాక్టివ్గా ఉంది అని చెప్పి అయితే చెప్పేశాను అనమాట. నాకు అనిపించింది. సో ఆమె చేస్తున్న పనులకి, ఆమె ఉంటున్న యాక్టివ్నెస్కి ఇది ఫెయిర్ డెసిషన్ అనిపించింది ఆమె వెళ్ళిపోవడం అనేది. సో ఫైనల్గా వాళ్ళిద్దరికి ఒక 2 మీటర్లు అయితే పెట్టేసింటారు. మనకు పల్స్ చెక్ చేస్తారు కదా, ఆ పల్స్ చెక్ చేసే మీటర్లు అయితే పెట్టేసింటారు అనమాట. బిగ్ బాస్ బోర్డ్స్ పెట్టేసి బిగ్ బాస్ ఎలిమినేషన్ అని చెప్పి కింద అయితే రాసి పెట్టేసింటారు. దాని తర్వాత ఇక స్క్రాల్ అవుతా ఉంటుంది అనమాట. మనకి ఎట్లయితే పల్స్ చెక్ చేసేదానికి ఇట్లా క్రాస్ అవుతూ ఉంటుంది లెవెల్స్గా, అట్లయితే క్రాస్ చేయగా పెట్టేసి అనమాట 2 మానిటర్లో వీళ్ళకి, ఫ్లోరాకి ప్లస్ రీతికి ఇద్దరికి. సో కొద్దిగా చాలా టైం తీసుకున్నారు భయ్ ఈసారి ఇక్కడ. ఎందుకంటే అంత దారుణంగా అనిపించింది నాకైతే, చాలా టైం తీసుకున్నారు ఇక్కడ అని చెప్పి. చాలాసేపు సస్పెన్స్ తర్వాత ఫ్లోరా గాది శ్రీ అని చెప్పి ఒకటే లైన్లో వెళ్ళిపోతుంది అనమాట. నాకు ఇక్కడ అంత టైం తీసుకోవడం అవసరం అయితే అనిపించింది. అది ఒక మ్యాటర్. సో దీంతో ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ పైకి అయితే రమ్మంటారు. స్టేజ్ పైకి వచ్చేసి థమ్స్ అప్ ఒకటి, థమ్స్ డౌన్ ఒకటి, 2 అయితే ఉంటాయన్నమాట. ఆ రెండిట్లో మీరు థమ్స్ అప్ ఎవరికి ఇస్తారు, థమ్స్ డౌన్ ఎవరికి ఇస్తారు అని చెప్పి ఫ్లోరా అడిగితే, థమ్స్ అప్ వచ్చి నలుగురికి ఇస్తుంది, థమ్స్ డౌన్ వచ్చి ఇద్దరికి ఇస్తుంది, ఒకరిని మాత్రం మధ్యలో పెడతారు అనమాట, ఎటు కాకుండా. అట్లా ఎటు కాకుండా ఎందుకు పెడుతుంది అంటే, ఆయన గేమ్లో ఉంటున్నట్టు ఉంటున్నారు, లేనట్టు ఉంటున్నారు, అందరితో కలిసి ఉంటున్నట్టు ఉంటున్నారు, కలిసి లేనట్టు ఉంటున్నారు. ఇలా కాదు, డైరెక్ట్గా ఏదో ఒక పొజిషన్ తీసుకొని స్టాండ్ అప్ అయ్యా అని చెప్పి ఆమె అయితే అక్కడ ఆ సెంటర్లో అయితే అతన్ని పెట్టిందని చెప్పి అనుకుంటున్నాను. ఎవరో కాదు, సుమన్ శెట్టి సెంటర్లో పెట్టిండేది. దాని తర్వాత నలుగురు థమ్స్ అప్ ఇచ్చిందని చెప్పే కదా, ఆ థమ్స్ అప్ ఇచ్చిన వాళ్ళలో సంజన, ఇమ్మాన్యుయల్, దివ్య, శ్రీజ వీళ్ళ నలుగురికి అయితే థమ్స్ అప్ ఇచ్చింది అనమాట. ఎందుకంటే వీళ్ళ నలుగురు కూడా ఫెయిర్ గేమ్ అయితే ఆడుతున్నారని చెప్పి ఆమెకు అనిపించిందంట. ఏది ఉన్నట్టు మాట్లాడుతున్నారు, అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు, మంచి కంటెంట్ ఇస్తున్నది అని చెప్పి అనిపించిందంట. కాబట్టి ఆమె అయితే నలుగురికి థమ్స్ అప్ అనే సింబల్ అయితే ఇచ్చింది అనమాట. ఇంకా థమ్స్ డౌన్ వచ్చేసి
భరణి గారికి అండ్ తనుజ వీళ్ళిద్దరికి థమ్స్ డౌన్ అయితే ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫేక్గా ఉంటున్నారు, ఎక్కువగా ఎవరితో కలవట్లేదు, బాండింగ్స్లో కలిసిపోతున్నారు. వీళ్ళ బాండ్ వల్ల వీళ్ళ గేమ్కే డిస్టర్బ్ అవుతుంది, వీళ్ళ గేమ్ బాగా ఆడితే కానీ వీళ్ళలో ఉండే ఫైర్ అయితే బయటికి రాదు అనే కంటెంట్తో అయితే ఆమె అయితే వీళ్ళిద్దరికి థమ్స్ డౌన్ ఇచ్చింది భయ్య. ఇంకన్నా వీళ్ళు మారితే ఈ గేమ్ని అర్థం చేసుకొని ఇంకా కొద్దిగా బెటర్గా ఆడగలరు, వీళ్ళు మంచి పర్ఫామ్ చేయగలరు అని చెప్పి ఆమె థమ్స్ డౌన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంక పంపించేశారు. అమ్మ సాగనం పేస్తాడు అనమాట నాగార్జున గారు, మీ టైం అయిపోయింది వెళ్ళిపోండమ్మా ఇక్కడి నుంచి అని చెప్పి సాగనం పేస్తాడు. అక్కడి నుంచి అక్కడితో ఎండ్ అయిపోతుంది. నాగార్జున గారు వాళ్ళకందరూ టాటా అయిపోయి నేను మళ్ళీ మీ దగ్గర తిరిగి వస్తానని చెప్పి నెక్స్ట్ అయితే స్టార్ట్ చేస్తాడు భయ్య. ఏంటంటే ఫైర్ స్టార్ అని చెప్పి వాళ్ళు అయితే ఏదైతే ఓదరగొడుతున్నారో ఆ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఆ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒకరొకరిని నమ్మంటారు అనమాట. ఒకరొకరు నమ్మేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ఏముంది కదా భయ్య, ఎవరు చిట్టి పికిల్స్ రమ్య రమ్య మోక్ష అంట ఆమె పూర్తి పేరు, రమ్య మోక్ష. ఆమెనైతే మంచి సాంగ్ వేసుకొని ఎంట్రీ వచ్చేస్తుంది. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ అని చెప్పి ఒక మంచి సాంగ్తో అయితే ఎంట్రీ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత నాగార్జున గారు స్టేజ్ వచ్చి ఆమె గురించి ఒక ఏవీ అయితే ప్లే చేస్తాం. ఏవీలో ఆమె చెప్పిన మాటలు వింటే భయ్య వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారు, ఒక ముగ్గురు లేడీస్గా ఉండి ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది బీభత్సంగా అందరికీ అర్థమవుతుంది. అసలు నన్ను అడిగితే రమ్య ఈ సీజన్ బిగ్ బాస్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళపైన వచ్చిన నెగిటివిటీ ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ మొత్తం పోవాలి, మేము ఎలాంటి పర్సన్స్ అనేది తెలియాలి జనాలుగా అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఆమె ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వచ్చిందని నేను అనుకుంటున్నా. అదే మెయిన్ రీజన్ అయ్యి కూడా ఉండొచ్చు, ఇంకా వేరే ఏదైనా ఉండొచ్చు, అది పక్కన పెట్టాలి, మనకు సంబంధం లేదు. సో ఇది మెయిన్ రీజన్ నేనైతే అనుకుంటున్నా, నాకు అనిపించింది కూడా అదే. దాని తర్వాత నాగార్జున గారు వచ్చేసి అండ్ ఈ ఏవీలో ఆమెకు జరిగినటువంటి గుడ్స్ అండ్ బ్యాడ్స్ అయితే బీభత్సంగా చెప్తుంది. ఆ బ్యాడ్స్ లో తన తండ్రి గురించి చెప్తుంది, ఎట్లా ఏం జరిగింది ఏమనేది చెప్తుంది. ఒక మూవీ షూటింగ్కి వెళ్ళింటే ఆ మూవీలో నుంచి వచ్చేటప్పటికి నేను ఇలా జరిగిపోయింది, నాకు అక్కడ ఉండగానే తెలిసింది, నేను రావడానికి లేట్ అయింది, వచ్చేటప్పటికి ఇలా జరిగిపోయింది, చేశారు అని చెప్పి నాకు జస్ట్ 2 minutes ఇచ్చారు చూడడానికి, అది అని చెప్పి చెప్తుంది అనమాట. చాలా బాధపడుతుంది అక్కడ. దాని తర్వాత వాళ్ళ బిజినెస్ ఎలా డౌన్ అయింది, ఎవరెవరు ఎలా నెగిటివిటీ కామెంట్స్ చేశారు, దాని తర్వాత వాళ్ళ అక్కలు ఈమెనేమన్నారు, ఈమె ఎలా తీసుకుంది వాటి గురించి, ఇవన్నీ భలే చెప్పింది అనమాట ఆమె. నాకు ఒక ఆడపిల్లల్లో ఇంతటి తెగింపు అంటే పైకి రావడానికి కష్టపడే తత్వం ఉంది. ఆ తత్వాన్ని తట్టుకొని ఎవరు ఏమన్నా తట్టుకొని నిలబడి ఇంకా ముందుకు వెళ్ళాలనే పోటీ తత్వం ఎట్లయితే ఉంటుందో కొందరిలో, అలా వీళ్ళలో కూడా ఉంది అని అనిపించిందో నాకైతే. చాలా అద్భుతంగా ఉంది భయ్య. అండ్ దాని తర్వాత అయితే ఏమితో కొన్ని ముచ్చట్లు అయితే పెట్టేసి నాగార్జున గారు ఈ సీజన్కి చెప్పారు కదా అదేంటది ఫైర్ స్టార్ అని చెప్పి. ఈ ఫైర్ స్టార్ అంటే మొత్తానికి నాకు పెద్దగా అర్థం కాలేదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ అయితే పెట్టారు భయ్య. డైమండ్ రాళ్ళు ఉంటాయి కదా, అలాంటి టైప్స్లో అవి అయితే ఇచ్చి పంపిస్తారు అనమాట. వచ్చిన ప్రతి 6 మంది మొత్తం కంటెస్టెంట్స్ ఉంటే 6 మందిలో ప్రతి ఒక్కరికి ఒకటి ఇచ్చి పంపించేస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రతి బిగ్ బాస్ షోలో ఉన్నాయి కదా మనకు వేరే లాంగ్వేజెస్లో, తమిళ్, కన్నడ అండ్ కేరళ, మూడు ఉన్నాయి కదా. ఈ 3 లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి బిగ్ బాస్ హోస్ట్లు కూడా ఇక్కడ కనపడతారు మనకు. ఎందుకంటే అది ముందు చెప్తాను ఎందుకు కనపడతారని. మొత్తం 6 మందిలో వస్తే ముగ్గురికే కనపడతారు. వీళ్ళు ముగ్గురికి ఒక స్పెషల్ పవర్ అనేది ఇస్తారు, అది కూడా చెప్తా ఏంటనేది. సో అంతకన్నా ముందు ఇప్పుడు ఈ మ్యాటర్ నేను చెప్పానంటే, ఈమెకి రమ్యకి ఒక డైమండ్ ఇస్తారని చెప్పాను కదా, ఆమెకి రెడ్ డైమండ్ అయితే ఇచ్చి పంపించేస్తారు. ఇది ఎందుకంటే లగ్జరీ ఫుడ్ కోసం అంట. లగ్జరీ ఫుడ్ ఏంటంటే ఈమె ఎప్పుడు కావాలన్నా కూడా బిగ్ బాస్ నాకు లగ్జరీ ఫుడ్ తినాలని అంటే లగ్జరీ ఫుడ్ ఆమె ముందుకు వచ్చి వాళ్ళిపోతారు అనమాట. అలాంటి పవర్ అయితే ఈమెకి ఇచ్చారనమాట. ఆ రెడ్ డైమండ్కి ఉన్నటువంటి పవర్ ఇది. ఈ పవర్తో ఆమె ఎవరికైనా ఇవ్వచ్చు, ఆమె కావాలన్నా తీసుకొని తినచ్చు అనమాట. లగ్జరీ ఫుడ్ అనేది సూపర్ పవర్ కదా. ఇప్పటి వరకు హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇప్పటి వరకు ఏ సీజన్లో కూడా ఇలాంటి ఆప్షన్ అయితే లేదు. మాకు వస్తే బాగుండు కదా అని చెప్పి ఇట్లాంటిది తనుజ ఇట్లాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కాఫీ కోసము, లేదంటే డెమన్ పవన్ లాంటి వాళ్ళు చికెన్ కోసము. ఇంకా భరణి కాదు, మన ఇమ్మాన్యుల్ అయితే అన్ని ఇంకా ఫుడ్ బాగా తినేవాడు కదా, ఇట్లాంటి వాటి కోసము వీళ్ళకి వచ్చింటే బాగుండు కదా అని అనుకుంటారు మనసులో. నాకు తెలిసినంత వరకు జరిగిండొచ్చు కూడా అది. సో అలాంటి పవర్ అయితే ఇచ్చేస్తారు. దాని తర్వాత ఈమెనైతే లోపలికి పంపించేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈమెకు పికిల్స్ ఉన్నాయని తెలుసు కదా, పికిల్స్ బిజినెస్. సో ఆ పికిల్స్ బిజినెస్ లో నుంచి 5 టైప్స్ ఆఫ్ పికిల్స్ అయితే పంపిస్తారనమాట. ఆ పికిల్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది భయ్య. ఆ ఒక్కొక్క పేరు మీలో ఎవరు ఈ పేరు తగ్గట్టు అర్హులు అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి ముందే చెప్పి పంపించేస్తాడు ఈమెకి. సో స్టోర్ రూమ్ లో ఆ పికిల్స్ అనేది ఎత్తుకొని వచ్చిన తర్వాత ఎత్తుకొని వచ్చి
ఫస్ట్ ఓవర్ యాక్టింగ్ అని ఉంటుంది. ఓవర్ యాక్టింగ్ అనేది శ్రీజకి ఇస్తుంది. ఎందుకంటే ఈ శ్రీజ ఎప్పుడూ జనాలతో మాట పెట్టుకుంటే కొట్లాన్నిట్టే ఉంటుంది అనమాట. ఒక చిన్న విషయానికి కూడా ఇంత లాగదీస్తుంది. అంత లాగి తీసి 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 చివరికి ఆ పక్క ఉన్న వాళ్ళకి చిరాకు వస్తుంది, ఈ పక్క ఉన్న వాళ్ళకి చివరికి చిరాకు వస్తుంది. అంత చిరాకు తెప్పించేసి జనాల్ని దుమ్ము లేపేస్తుంది. కాబట్టి మొత్తం మీద దమ్ము శ్రీజ. ఈమెకైతే ఓవర్ యాక్టింగ్ అనే ఒక బిరుదు అయితే ఇచ్చింది. ఆ బిరుదు ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా శ్రీజ ఎంత కొట్లాడుతుంది అనమాట. నేనే ఓవర్ యాక్టింగ్ ఎందుకు, నాకే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇవ్వాలనిపించింది అని చెప్పి కొన్ని రీజన్స్ అయితే ఏం చెప్తా. ఏం చెప్పిన తర్వాత ఆమె ఆర్గ్యూ చేస్తూనే ఉంటుంది. ఇంకా నేనే ఓవర్ యాక్టింగ్ అనుకుంటే నాకన్నా నువ్వే ఓవర్ యాక్టింగ్ ఉన్నావు అని చెప్పి ఏమైతే అంటుంది రమ్య. సూపర్ అనిపించింది నాకైతే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఒకరు కొద్ది గట్టిగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడితేనే వాళ్ళు తగ్గుతారు. కానీ మనం వాళ్ళకి తగ్గి వణక్కం సార్, నమస్తే సార్ అంటే మాత్రం మాత్రం వాళ్ళు తగ్గరు, నీ మీద ఇంకా ఎక్కుతూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ రమ్య కూడా సూపర్గా బిహేవ్ చేసింది అని చెప్పి నాకైతే అనిపించింది. శ్రీజాకి అయితే ఓవర్ యాక్టింగ్ బిరుదు ఇచ్చింది. నెక్స్ట్ డెమాన్కి వచ్చేసి సెల్ఫిష్ అనే ఒక బిరుదు అయితే ఇచ్చింది. సెల్ఫిష్ ఎందుకంటే నువ్వు ఏ విషయంలో కూడా నీ స్టాండ్ నువ్వు తీసుకుంటావు తప్పితే పక్కన వాళ్ళ గురించి ఆలోచించవు, నువ్వు చాలా సెల్ఫిష్గా ఉంటావు అని చెప్పేసి డైరెక్ట్ ఒకటే మాట చెప్పేసి అంతే, అంతకుమించి రీజన్స్ ఏం లేవు అని ఉంటుంది. డెమోన్ కూడా ఏం మాట్లాడకుండా డైరెక్ట్ సైలెంట్గా గుమ్మి వెళ్ళిపోయి కూర్చుండేస్తాడు. అసలు ఎందుకు అంత సైలెంట్గా వెళ్ళిపోయాడని నాకు అర్థం కాల. ఒక మాట ఏదన్నా ఒక మాట్లాడితే కూడా బాగుండు నాకు తెలిసిన వరకు, సీజ్ అంత కాకపోయినా. కానీ తను చాలా సైలెంట్గా అయితే వెళ్ళిపోయి కూర్చుంటాడు. అది అయిపోయిన తర్వాత సేఫ్ గేమ్ అనేది ఒక పికిల్ ఉంటుంది. ఆ పికిల్ నుంచి భరణికి అయితే ఇస్తాను అనమాట. భరణి గారి గురించి మనకైతే తెలుసు. ఎందుకంటే ఆయన ఎప్పుడు సేఫ్ గేమే ఆడుతున్నాడు. అందరినీ ఆయన కింద పెట్టుకొని కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి భరణి అన్నగారి కుటుంబం అని చెప్పి అందరూ కుటుంబ సభ్యుల లెక్క అందరినీ ఒక్కొక్కరిని కింద పెట్టేసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా పెట్టాను దీనికి సంబంధించి, చూడండి చాలా అద్భుతంగా వచ్చింది, అద్భుతంగా ఉంటుంది కూడా షార్ట్. సో అట్లా భరణి గారు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు. ఎవరితోనూ ఎక్కువగా కాంటాక్ట్ పెట్టుకోవట్లేదు. వాళ్ళ కింద ఆయన కిందే పెట్టుకుంటున్నాడు అందరినీ. వాళ్ళతో గేమ్ ఎక్కువ ఆడట్లేదు. వాళ్ళ పవర్స్ తగ్గించేస్తున్నాడు, ఈయన పవర్ తగ్గించుకుంటున్నాడు. అసలు ఎక్కడ ఈయన కనపడట్లేదు. ఇంత సేఫ్ గేమ్ ఆడాల్సిన అవసరం ఏముంది, కొంచెం గట్టిగా గేమ్ ఆడని చెప్పి అయితే ఈయనకి సెల్ఫిష్ అనే ఒకటి పికల్ అయితే ఇచ్చేస్తాడు. అయ్యా ఇక్కడ సెల్ఫిష్ అని భరణి గారికి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, సేఫ్ గేమ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సేఫ్ గేమర్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి భరణి గారు ఇది దాంట్లో నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత బెటర్ అని నా ఫీలింగ్ భయ్య. ఎందుకంటే ఆయనలో మంచి కంటెంట్ ఉంది, మంచి ఫైర్ కూడా ఉంది. ఫైర్ ఉన్న కంటెస్టెంట్ బ్రెయిన్ పెట్టి ఆలోచించగలడు, చాలా ఉంది ఆయనలో. కానీ ఆయన బంధుత్వాలకి విలువిచ్చి ఆడున్న వాళ్ళందరినీ నా బంధువులే, నా బంధాలే అని చెప్పి అందరినీ దగ్గరికి చేసుకొని ఆయన గేమ్ ఆయన పోగొట్టుకుంటున్నాడు, పక్కన వాళ్ళ గేమ్ పోగొడుతున్నాడు. ఇది మాత్రం చాలా దారుణము. దీనిలోంచి ఎంత తొందరగా ఆయన బయటపడితే అంత మంచిది. ఆయన గేమ్ మెరుగుపడుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఒక మంచి గేమ్ అని అయితే చూస్తాం మనము. అంత మంచిగా ఆడతాడు ఆయన. అండ్ దెన్ దివ్యాకి సంబంధించి ఒక మంచి పిక్లే ఇచ్చిన ఫేక్ అని. ఎందుకంటే ఆల్రెడీ 3 వీక్స్ బయటే ఉండేసి, 2 వీక్స్ బయట ఉండేసి 2 వీక్స్ తర్వాత హౌస్లోకి వచ్చింది కదా. హౌస్లోకి వచ్చి ఎవరెవరు గేమ్ చూసుకొని వచ్చేసి బాగా లోపలికి వచ్చి అందరికీ ఒక ర్యాంకింగ్స్ అయితే ఇచ్చేసింది, 1 to 10 ర్యాంకింగ్స్. సో ఈ ర్యాంకింగ్స్ ఇచ్చిన తర్వాత 1 to 5 మెంబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో టాప్లో వాళ్ళతోనే ఎక్కువగా ఏమి ఉంటుంది, కానీ మిగతా వాళ్ళతో పెద్దగా ఉండట్లేదు. పైగా భరణి గారిని అయితే నాకు పోటీ అని చెప్పిన పక్కనే ఎంతసేపు నాన్న లేదంటే తమ అన్న ఏదో మొత్తానికి వాళ్ళు లేచిండు. నాకు అర్థం కాల. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం కూతురు అనుకుందాంలే భరణి గారికి దివ్య కాబట్టి ఆయనతో పోటీకి తత్వాన్ని లేకుండా ఎంతసేపు ఆయన నాన్న అనుకుంటా ఆయన కింద లేదంటే ఆయన సపోర్ట్ కోరుకుంటుంది. అదేదో నాకు అర్థం కాల. మొత్తం మీద అంత ఫేక్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేస్తుంది ఆయనతో. ఇంకా కొంతమంది కూడా ఫేక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పి ఫేక్ పిక్లు అయితే తనకైతే ఇచ్చేసింది. చాలా సూపర్ అదైతే మొత్తం మీద. అంత ఫేక్ లేడీ గేమ్ వరకు అయితే నేను చూడాల. బయట ఎలా ఉంటారో దివ్య గారు మనకు తెలియదు, కానీ ఈ గేమ్కి వచ్చేంత వరకు ఇలా ఫేక్ అయితే ఉన్నానని చెప్పి ఒక ఫేక్ అయితే ఇచ్చేస్తుంది దానికి. అండ్ ఫైనల్గా వచ్చేసి రాము రాథోడ్కి అయితే చాలా మంచిది అయితే ఇచ్చింది. ఏంటంటే మ్యానిపులేటివ్ అంట. అవతల వాళ్ళ బ్రెయిన్ని మ్యానిపులేట్ చేస్తాడు మనోడు అని చెప్పి ఒక మ్యానిపులేటివ్ అని చెప్పి ఒక మంచి బిరుదు అయితే ఇచ్చేసింది. నాకు ఎక్కడ అనిపించింది ఆయన అంత మ్యానిపులేట్ చేస్తాడని చెప్పి నాకైతే అర్థం కాల. ఎందుకంటే రాము రాథోడ్ పిల్లోడు, తనకి ఏం పెద్దగా తెలియదు. ఎవరన్నా ఇతన్ని మ్యానిపులేట్ చేయాలి, కానీ ఇంకా ఇతను ఎవరైనా మ్యానిపులేట్ చేసేది నాకు అర్థం కాల. పైగా భరణి గారు ఎక్కువగా రాముని మ్యానిపులేట్ చేస్తాడని చెప్పి అందరి దగ్గర నుంచి కంప్లైంట్ ఉంది. అట్లాంటిది రాము అవతల వాళ్ళు మ్యానిపులేట్ చేస్తాడని రమ్యకి ఎట్లా అనిపించింది నాకు అర్థం కాల. మొత్తం మీద ఒక మంచి
బిరుదులు అయితే ఇచ్చేసింది అందరికి. అన్నిటికన్నా మెయిన్ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇమ్ముని ఇంట్లోకి వస్తానంటే ఇమ్ముకి ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఏంటంటే అది ఇమ్ము నువ్వు ఇన్ని రోజులు బిగ్ బాస్ అడిగావు కదా, నా కోసం ఒక అందగతను పంపించండి, ఒక దేవతను పంపించండి అని చెప్పి అన్నావు కదా అంటే అందుకని నన్ను పంపించారు లోపలికి అని చెప్పి ఉద్దేశంతో అయితే చెప్తుంది భయ్య. సూపర్, నిజంగా ఇది బాగానే ఉంది. ఆ మాట మంచి మాట చెప్పింది దానికి. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుంది గేమ్ లో ఆమె అనేది ఇమ్ముతో. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వెంటనే ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వచ్చేస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి శ్రీనివాస్ సాయి. ఇతను సినిమాల్లో కూడా వర్క్ చేశాడంట, నాగార్జున గారితో సినిమాలో వర్క్ చేశాడు. తమ్ముడు క్యారెక్టర్ చేశాడు అనమాట నాగార్జున గారితో. ఇది మన కార్తీ నాగార్జున గారి సినిమా ఉంది కదా, నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తు రావట్లేదు. ఆ మూవీలో అయితే తమ్ముడు క్యారెక్టర్ చేశాడంట శ్రీనివాస్ అయిన అతను. సో తను వచ్చేసాడు అనమాట. తిని కూడా మంచి సాంగ్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. గ్యాంగ్ లీడర్ అని చెప్పి నాని సాంగ్ ఉంది, గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండ్ అని చెప్పి ఆ సాంగ్. దాని తర్వాత పూర్ణకాల లోడింగ్ సాంగ్ ఉంది కదా చిరంజీవి గారిది. ఈ రెండు సాంగ్స్ అయితే వేసుకొని మంచిగా ఎంట్రీ అయితే ఇచ్చారు స్టేజ్ పైకి. ఎంట్రీ ఇచ్చిన వెంటనే నాగార్జున గారు బాబు సాయి నీకు ఒక టాస్క్ ఇస్తున్నా, హౌస్లోకి వెళ్ళిన వెంటనే ఈ టాస్క్ని నువ్వు ఒక చేత చేపించాలని చెప్పి చెప్తాడు. సరే సార్ ఏంటో చెప్పండి అని చెప్పి చెప్తే సాయి నాగార్జున గారు ఆ పక్క నుంచి ఒక పేపర్ ఎత్తుకొని వచ్చి ఇదో ఈ పేపర్ చదువు అని చెప్పి అతని చేతిలో పెడతాడు అనమాట. అతను ఆ పేపర్ ఎత్తుకొని చదువుతాడు. 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యములు లక్ష్యమా అని చెప్పి. లక్ష్యమానా? 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా అని చెప్పి. చాలా బాగుంది కదా, ఎవరికైనా తిరిగితే చెప్పండి. బాగా నాకు కూడా తిరిగింది కాబట్టి బాగానే ఉంది. సో ఈ టాస్క్ అయితే ఇచ్చేసి తను చదవమంటాడు, చదువుతాడు. 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక లక్ష్యము భక్షమా అని చెప్పి. 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా అని చెప్పి చెప్తాడు అన్నమాట. చదువుతాడు తను ఇది నువ్వైతే నువ్వు శ్రద్ధగా చెప్పించాలని చెప్పి నాగార్జున గారు చెప్తారు. సరే ఓకే సార్ అని చెప్పి చెప్తాడనమాట. దాని తర్వాత తినకైతే పవర్స్ ఇస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఒక డైమండ్ ప్రైజ్ ఇస్తున్నారు. ఆ డైమండ్ లో తినకైతే డార్క్ బ్లూ డైమండ్ ఇచ్చాడు అనమాట. ఆ డార్క్ బ్లూ డైమండ్ ఒక పవర్ ఏంటంటే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఈ పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ ఏంటంటే తను ఎవరినైనా కూడా ఇమ్యూనిటీలోకి పంపించచ్చా, నో ఐడియా ఎగ్జాక్ట్గా. సో పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ అనే ఒక డైమండ్ అయితే దానికి ఇచ్చి లోపలికి పంపిస్తారు. పంపించిన తర్వాత బ్రేక్ ఇస్తారు. బ్రేక్ తీసుకొని నాగార్జున గారు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే తనుజ సార్ నాకు ఒక డౌట్ సార్ అంటది. ఏంటమ్మా చెప్పాలంటే సార్ మీరు నిన్న ఒక వీడియో చెప్పారు, నాకు ఈరోజు ఒక మాట చెప్పారు, నాకు కొంచెం అర్థమవుతుంది కూడా. మీరు బాండింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్, ఆ బాండింగ్ గురించి నాకు క్లారిటీ కావాలి. ఇక్కడ నేనే బాండింగ్స్ పెట్టుకుంటున్నానా, నాకంటే వేరే విధంగా ఇంకెవరైనా కూడా బాండింగ్స్ పెట్టుకుంటున్నారా? ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది, నేనే ఈ బాండింగ్లో ఉంటున్నానా, వేరే వాళ్ళు కూడా బాండింగ్లో ఉంటున్నారా? నాకు కొన్ని రోజుల నుంచి కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి నేను కొన్ని అర్థం చేసుకొని నా బాండింగ్ గురించి నేను ఆలోచించుకుంటున్నాను. నేనైనా ఇంకెవరైనా ఉండాలా చెప్పండి సార్ అని చెప్పి అడుగుతుంది అనమాట. నాగార్జున గారు అయితే నువ్వు ఒక్కదానివే కదమ్మా, ఇంకా కూడా చాలా మంది ఉన్నారని చెప్పి చెప్తే తను ఓకే సార్ చాలా థ్యాంక్ యూ, నాకు క్లారిఫికేషన్ ఇచ్చినందుకు అని చెప్పి అయితే కూర్చునేసింది. ఇక్కడ ఆమెకి ఎంత పెద్ద డౌట్ వచ్చింది చూడండి, బాండింగ్ నుంచి బయటికి రావాలని చెప్పి నాగార్జున గారు ఇండైరెక్ట్ గా చెప్తే ఆమెకి కొంచెం క్లారిఫికేషన్ కోసం ఇంత డౌట్ అయితే అడుగుతుంది. సో ఆమె చూద్దాం ఈ వీక్ లో ఉన్న బాండింగ్ నుంచి బయట వస్తుందేమో, ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నా. దాని తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు రమ్య అండ్ శ్రీనివాస్ అయ్యి వీళ్ళిద్దరూ అయితే డేంజర్ జోన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ అయితే పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే స్టిక్ టు బోర్డ్ విత్ టేప్. ఏంటంటే కొన్ని వస్తువులు అయితే ఉంటాయన్నమాట. ఆ వస్తువుల్ని వీళ్ళు ఏం చేయాలంటే రమ్య అండ్ సాయి వీళ్ళిద్దరు అక్కడ ఉన్నటువంటి 5 మంది మొత్తం కంటెస్టెంట్స్ ఉండేది, 5 మందికి 5 బోర్డులు ఇచ్చేసింటారు. ఆ 5 బోర్డుల పైన వీళ్ళు ఇచ్చే వస్తువుల్ని టేప్ వేసి అతికించాలా. అది ఎట్లయినా సరే కింద పడకూడదు, కింద పడితే కౌంట్ లేదు, బోర్డు పైన ఉండాలి ఎంతసేపు అయినా అని చెప్పి ఒక టాస్క్ చేశారు. ఆ టాస్క్ ఇచ్చిన దాంట్లో అందరూ బాగా ఆడతారు భయ్య. ఫస్ట్ ప్లేస్ కాదు, ఫస్ట్ అయితే సుమన్ ఉంటాడు, తర్వాత డెమన్ పవన్ ఉంటాడు, తర్వాత సంజన, రీతు, శ్రీజ, ఇలా ఒక వరుసలో అయితే ఉంటారు. ఈ వరుసలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒకటి ఇస్తూ ఉంటే కొన్ని పడిపోతూ ఉంటాయి, కొన్ని అట్లా ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే బాగా సాయి గారు నాకు కొద్దిగా చిన్నవి ఇవ్వండి, ఇక్కడ నిలబడలేదు అని చెప్పి అంటారు. కొంతమంది
రమ్య గారు మీరు కూడా కొంచెం చిన్నవి అయితే ఇవ్వండి, ఇక్కడ నిలబడట్లేదు పడిపోతున్నాయని అంటారు. నాగార్జున అయితే మీరు అలా అడగకూడదు, మీకు వాళ్ళకి ఏమి నచ్చితే అవే వేసారని చెప్పి చెప్తా అనమాట. సూపర్గా చంపదబ్బు ఓటీటీ చెప్తా అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా బజర్ అయితే మోగుతుంది అనమాట. ఎన్ బజర్ మోగిన తర్వాత సుమన్ దగ్గర అయితే 5 ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. 5 అయితే అతికించి పెట్టినాడు తన బోర్డు పైన. దాని తర్వాత డెమోన్ పవన్ 10 ఆబ్జెక్ట్స్ అయితే అతికించి పెట్టింటాడు. దాని తర్వాత అయితే సంజన గారు ఇక్కడ మోస్ట్ కాంట్రవర్సీ ఏంటంటే ఆయన అయితే చాలా తెలుగు ఉపయోగించింది అయ్యాడ. నువ్వు టేప్ వేసి అతికించమ్మా బోర్డు పైన అంటే ఆయన అయితే కొన్నిటికి టేప్ వేసి కొన్ని దాంట్లో మధ్యలో పెట్టేసి నిలబెట్టేసింది అనమాట. అబ్బో ఎంత స్ట్రాటజీ అంటే బీభత్సంగా ఉండింది అది. నాగార్జున ఒక నిమిషం షాక్ అయ్యి అది కరెక్ట్ కాదా అని చెప్పి ఆలోచించి మళ్ళీ ఇలా సంచాలకి చెప్తాడు, మీరు ఏవైనా సరే బోర్డు పైన ఉండాలా, బోర్డు కింద ఉండేవి మీరు లెక్క అయితే బోర్డు పైన ఎన్ని ఉంటే అన్ని లెక్క అంటే లెక్కేస్తే అవి కూడా 10 ఆబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సరే ఇక్కడ ఓకే 10 ఆబ్జెక్ట్స్ అని చెప్పి పక్కన వెళ్ళిపోతారు. తర్వాత రీతుని లెక్క కౌంట్ చేస్తే రీతుకి 5 ఉంటాయి, తర్వాత శ్రీజాయ్ దగ్గర 8 ఉంటాయి అనమాట. ఇక్కడ టై అవుతుంది డెమోన్కి సంజనాకి. ఈ టై బ్రేకర్ రౌండ్లో సంజన అయితే సేఫ్ చేశారనమాట వీళ్ళిద్దరూ సంచాలక్స్. ఎందుకంటే ఆమె వాడిన స్ట్రాటజీస్, ఆమె ఇప్పటి వరకు గేమ్లో ఉన్నటువంటి బిహేవియర్ ఇవన్నీ ఆలోచించి డెమోన్ అండ్ సంజన అయితే వీళ్ళిద్దరూ సేవ్ చేశారు. అక్కడితో సంజన గోల్డెన్ బ్యాడ్జ్లోకి వచ్చేసి సేఫ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్యల మాధురి గారు అయితే సూపర్ సాంగ్ భయ్యా, నాకు ఇష్టమైన సాంగ్ కూడా ఇది. ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అని ఒక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే వేసుకొని వస్తుంది. ఆమె ఏజ్కి తగ్గట్టు ఆమె సాంగ్ సెలెక్షన్ సూపర్ అనిపించింది నాకు. అంత అద్భుతమైన సాంగ్ అయితే వేసుకొని వచ్చింది అనమాట ఆమె స్టేజ్ పైకి. వచ్చిన తర్వాత తిండి కూడా ఏవి అయితే ప్లే చేశారు. ఏవీలో అయితే మన దువాడ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, బాబు విభత్తంగా ట్రోల్ చేశారు పాపము ఈమెని ఆయన్ని. ఆ ట్రోల్ చేసిన దానికి ఈమె చాలా భయోత్సంగా కౌంటర్లు అయితే వేసేది దాంట్లో కొంతమందికి ట్రోల్ చేసిన వాళ్ళకి. ఆ కౌంటర్లన్నీ మనం ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకా చాలా మంది మాట్లాడుకోవాలి చాలా విషయాలు, అవన్నీ మాట్లాడేటప్పటికి ఇంకా వీడియో లెంగ్త్ చాలా అయిపోతుంది, ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోద్ది. అందులో ఎవరు చూస్తారో కూడా మనకు తెలియదు, అసలు ఎంత వైరల్ అవుతుందో కూడా తెలియదు వీడియో. కాబట్టి కొంచెం పైన చెప్పుకుంటే వెళ్ళిపోదాము, ఎందుకంటే అది మ్యాటర్. సో ఇక్కడ ఏవీలో అయితే దువ్వాడ శ్రీనివాస్ గారిని ఈమె ఎలా కలిసింది, ఈమె మొదటి భర్త ఎలా ఉన్నాడు, వీళ్ళకి ఎంతమంది పిల్లలు, వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, తర్వాత ఏం జరిగింది, తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎలా కలిసింది, వీళ్ళు ఇప్పుడు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు. ఈ వీడియోలో దువ్వాడ శ్రీనివాస్ గారు వచ్చేసి ఈమెని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఈయన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను అనమాట. ఈ మధ్యలో కూడా ఇంకొక సాంగ్ పోయా వీళ్ళిద్దరికి, ఏంటంటే కరిగిపోయాను కర్పూర ఏదో ఉంది కదా సాంగ్, కరిగిపోయాను కర్పూర హారతులను ఏదో అలా ఆ సాంగ్ అయితే ఉంటది అనమాట. వీళ్ళిద్దరూ ఆ ఏవీలో చూస్తుంటే నాకు సూపర్ అనిపించింది. స్క్రీన్ షాట్స్ పెట్టచ్చు చూడండి కావాలంటే, చాలా బాగా అనిపించింది నాకు వీళ్ళిద్దరూ ఆ ఏవీ చేస్తుంటే. దాని తర్వాత ఫైనల్ గా ఈమె అయితే ఫైనల్ గా కౌంటర్ ఇస్తుంది, ఈమె కాదు నాగార్జున కౌంటర్ ఇస్తారు అనమాట. ఫైనల్ గా ఏంటంటే ఏవి అంతా అయిపోయిన తర్వాత కొంతమంది క్లారిటీ వచ్చింటది ఇప్పుడు అని చెప్పి ఏమంటే నాగార్జున అర్థమైందే రాజా అని అంటాడు అనమాట. చాలా బాగా అనిపించింది నాకు అదే అది. అండ్ దాని తర్వాత నాగార్జున గారు ఒక క్వశ్చన్ అడుగుతాడు, నీకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ హౌస్ లో ఎవరు బెస్ట్ అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఈమె వచ్చేసి, సార్ నాకైతే గోల్డెన్ స్టార్ ఇమ్ము అయితే చాలా బెస్ట్ ప్లేయర్ అనిపిస్తుంది అన్నిట్లోనూ. తను కామెడీ బాగా చేస్తున్నాడు, తన దగ్గర కంటెంట్ ఉంది, అవతల వాళ్ళతో బాగా మాట్లాడుతున్నాడు, తన బిహేవియర్ బాగుంది, అన్ని బాగున్నాయి అని చెప్పి మంచిగా అయితే చెప్తుంది తన గురించి. గోల్డెన్ స్టార్ ఇమ్ము గురించి తను బాగా ఉన్నాడు అని చెప్పి చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాండింగ్స్ గురించి నాగార్జున క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఏంటంటే మీకు ఈ ఇంట్లో బాండింగ్స్ అనేటివి ఉన్నాయి కదా, అవి మీకు ఎలా అనిపిస్తున్నాయి అనే క్వశ్చన్ అడిగితే, సార్ నాకు అస్సలు ఏం నచ్చట్లేదు సార్ అక్కడ జరుగుతున్నటువంటి బాండింగ్స్ అని చెప్పి ఏమైతే అంటది. దాని తర్వాత నాగార్జున ఇంకో క్వశ్చన్ కన్నా కౌంటర్ వేసాను అని అడగచ్చు. ఏంటంటే మీరు దివ్యల మాదిరిగా ఉన్నటువంటి మీరు దువ్వాడ శ్రీనివాస్ గారితో చేసినటువంటి బాండింగ్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్తారు, అలాంటి బాండింగ్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పి అంటారు. సార్ అలా కాదు, నాది బాండింగ్ చాలా ట్రూ బాండింగ్, నేను ఆయన్ని ఇష్టపడ్డాను, అది రియల్ లైఫ్ లో చాలా బాగుంది కాబట్టి ఆ బాండింగ్ వేరే, ఇక్కడ హౌస్ లో ఉన్నటువంటి బాండింగ్స్ అన్ని వేరే, అప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు ఫేక్ బాండింగ్స్ అయితే ఉన్నాయని చెప్పి చెప్తుంది అనమాట. చాలా బీభత్సంగా చెప్పింది అన్నమాట, చాలా మంచి మాట చెప్పింది. దాని తర్వాత బాండింగ్స్ అయితే ఇంకా ఇంట్లో ఎవరికి వద్దనుకుంటున్నాను సార్ నేను చెప్పి ఒక మాట అయితే చెప్తుంది.
అది అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ట్రీ అయితే నాకు అవసరం లేదు సార్, ఇక్కడ ఎవరు ఫ్యామిలీ ట్రీ కోసం రావట్లేదు, అందరూ గేమ్ కోసమే వచ్చారు, కానీ ఇక్కడ వాళ్ళైతే మొత్తం ఫ్యామిలీ ట్రీగా ఏర్పడిపోయారు, దాన్ని అయితే అస్సలు నేను ఒప్పుకోను అని చెప్పి అయితే చెప్తుంది అనమాట. దాని తర్వాత శ్రీనివాస్ లైఫ్ అండ్ బివి గేమ్ క్వశ్చన్, ఓకే అది పక్కన పెడితే, సో ఇప్పుడు వెళ్ళినటువంటి ఇద్దరు కంటెస్టెంట్స్ కి 2 డైమండ్స్ అయితే ఇచ్చారు కదా, అలా అదే విధంగా ఏమో కూడా ఒక డైమండ్ అయితే ఇస్తారు అనమాట. ఇక్కడ చెప్పాను కదా, నేను ఆల్రెడీ 3 లాంగ్వేజెస్ నుంచి 3 బిగ్ బాస్ హోస్ట్ అయితే వచ్చారని చెప్పి వీడియోలో. ఆ బిగ్ బాస్ హోస్టల్లో ఫస్ట్ హోస్ట్ అయితే కిచ్చా సుదీప్ అయితే వచ్చేసి ఈమెకైతే ఒక సూపర్ పవర్ అయితే ఇస్తాడు, గోల్డెన్ బజర్ అని చెప్పి. ఈమెకి ఇవ్వబోయే డైమండ్ పేరు గోల్డెన్ బజర్ అనమాట. ఈ గోల్డెన్ బజర్ ఏంటంటే ఈమె గోల్డెన్ డైమండ్ ఇస్తారు. గోల్డెన్ డైమండ్ తో ఈమెకున్న ఆ పవర్ తో ఎవరైనా సరే ఎలిమినేట్ అవ్వబోతుంటే ఆ ఎలిమినేషన్ నుంచి ఈమె వాళ్ళని తీసేయచ్చు. ఎలిమినేషన్ రిమూవల్ ఏం కోసమైనా వాడుకోవచ్చు, ఎవరైనా కూడా తీసేయచ్చు, అంత పెద్ద పవర్ అయితే ఇస్తారు ఈమెకి. సో దాన్ని తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత భయ్యా డోర్లో నుంచి ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్తా ఉంటుంది, అందరూ హాయ్ 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 అని చెప్తా ఉంటారు అనమాట. బిగ్ బాస్ హౌస్ డోర్ ఉంది కదా, మెయిన్ డోర్ కాకుండా, ఆ హౌస్ డోర్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు భరణి ఏమని చూస్తాడు. ఈమెను చూసి నాకు తెలిసినంత వరకు భరణి అనుకుంటాను, నాకు ఆ వాయిస్ అయితే ఎట్లా పడింది, నేను ఎవరు చూడలేదు అక్కడ కానీ నా వాయిస్ అయితే ఎట్లా పడింది. భరణి ఒక మాట అంటాడు, ఓరి దేవుడా అయితే అంటాడు. ఎందుకంటే రాజకీయాల్లో ఆల్రెడీ నాగబాబు సైడే ఉంటాడు భరణి గారు, తెలిసిందే మనకది. నాగబాబు దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ గురించి తెలిసి ఉంటుంది కదా, తెలిసి ఈయన ఓరి దేవుడా ఈమె వచ్చిందా బిగ్ బాస్ హౌస్ కి, ఏమి చేస్తాదారా నాయన ఏడైతే అని చెప్పి ఒక మాట అయితే మనసులో అనుకొని బయటికి ఓరి దేవుడా అన్నాడని నా ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళ కాంట్రవర్సీలు అనేది తెలుసు, వీళ్ళ పైన వచ్చిన ట్రోలింగ్స్ అనేది తెలుసు, అన్ని తెలుసు కాబట్టి ఈ మాట అన్నింటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమంటారు వాళ్ళ కమెంట్ చేయండి ఇంతవరకు చూస్తే గన. దాని తర్వాత వచ్చేసి మాధురి టు శ్రీజ, ఈడ గొడవ జరుగుతుంది అనమాట. ఏంటంటే మాధురి గారు ఏదో చెప్తా ఉంటే శ్రీజ ఏదో మాట్లాడుతూ ఉంటది. మాట్లాడినప్పుడు ఏం అడుగుతుంది, ఏమ్మా గొడవ పడాలనుకుంటున్నావా, నాకు అంత ఓపిక లేదని చెప్పి అంటుంది. గొడవ పడతా ఉంటుంది ఏం కూడా, కానీ శ్రీజని గుమ్మన అయిపోతుంది. ఎందుకంటే తెలిసిందే కదా శ్రీజకి ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు గొడవ పడ్డాను, చాలా మందితో నోరు కంట్రోల్ పెట్టుకుంటూ బెటర్, ఏమి గొడవకు ప్రేరేపిస్తుందని చెప్పి ఆమె అనుకుంటుంది శ్రీజ ఖచ్చితంగా. కాబట్టి శ్రీజని గొడవ పడకుండా సైలెంట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చి నిఖిల్ నయ్యర్. ఇతను సీరియల్ యాక్టర్ అంట, మంచి సాంగ్ వచ్చేసాడు. ఓజస్ గంభీరా సాంగ్ ఉంది కదా, గర్రగిల్లి నఫయ్యరు అని చెప్పి ఆ సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఇతను పుట్టింది అయితే కేరళలో అంట భయ్య, ఇతను పెరిగింది వచ్చి రాజమండ్రిలో, ఇప్పుడు ఉంటున్నది హైదరాబాద్లో సీరియల్స్ చేసుకుంటూ. సో తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే మొత్తం ఇక్కడే బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు, అందరితో మింగిల్ అయిపోయే వాళ్ళ కనబడుతున్నాడు తెలుగు మాట్లాడుతా. అండ్ దెన్ ఇతనికి టఫ్ కాంపిటీటర్ ఎవరో భయ్యా అని అడిగితే ఇమ్మాన్యుయల్ సార్ అని అంటాడు. ఎందుకు అని అడిగితే, సార్ ఇమ్ము ప్రతి దాంట్లోనూ బాగానే ఉన్నాడు, కామెడీ చేస్తున్నాడు, అందరితో బాగుంటున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, నేను అతనే టఫ్ కాంపిటీటర్ అనుకుంటున్నాడు అని అయితే చెప్తా అనమాట. సో వీళ్ళందరూ ఇమ్ము అంటుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇమ్ము టైటిల్ రేస్ లో ముందున్నాడు అని చెప్పి నాకు అనిపించింది అయ్యా. చూద్దాం ఎట్లా ఉంటుందో ముందు నాకైతే అదే అనిపించింది. అండ్ దెన్ ఇంకా ఈ లాంగ్వేజెస్ లో కేరళ, ఇతను పుట్టి పెరిగింది కేరళనే కదా, కేరళ నుంచి మోహన్ లాల్ గారు అయితే వచ్చేసి ఇతనికి సూపర్ పవర్ అయితే ఇస్తారు. సూపర్ పవర్ ఏంటంటే పింక్ డైమండ్ ఇతనికి ఇచ్చి పంపిస్తాను అన్నమాట నాగార్జున గారు. దాని పవర్ ఏంటంటే కెప్టెన్ కంటెండర్స్ ఉంటారు కదా భయ్య, చాలా కష్టపడితే కానీ కెప్టెన్సీ కంటెండర్ గారు కదా, అట్లా డైరెక్ట్గా ఇతను ఈ పింక్ డైమండ్ తో డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అయిపోవచ్చు. కాబట్టి అంత మంచి పవర్ అయితే ఇచ్చి ఇతను లోపలికి పంపించారు. అది అయిపోయిన తర్వాత ప్రెసెంట్ కెప్టెన్ బ్యాడ్జ్ అయితే ఎవరైతే ఉందో తనైతే నాగార్జున గారు టాస్ ఇస్తారు. ఆ కెప్టెన్ బ్యాడ్జ్ని స్టోర్ లో పెట్టేసేట్ చేయాలా అని చెప్పి చెప్తా అనమాట. అంతకన్నా ముందు దీనికి కెప్టెన్సీ బ్యాడ్జ్ అయితే ఇస్తారు, బ్యాడ్జ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి కెప్టెన్ నువ్వైతే కన్విన్స్ చేసి ఆ బ్యాడ్జ్ లోపల పెట్టేసి నువ్వే కెప్టెన్ అయిపోవాలని చెప్పి ఒక టాస్క్ అయితే ఇస్తాను అనమాట. ఆ టాస్క్ ని మనోడు తంటాలు పడతాడు చూడండి కళ్యాణ్ ఒప్పించడానికి. కళ్యాణ్ ఒప్పేసుకుంటాడు, డైరెక్ట్ తీసి పెట్టేద్దాం అనుకుంటాడు, కానీ పక్కన వాళ్ళు ఉంటారు కదా తోకలో, వాళ్ళైతే నువ్వు పెట్టద్దు ఇది టాస్క్ కూడా అయింటది కాబట్టి నువ్వేం పెట్టద్దు, కొంచెంసేపు వెయిట్ చేయండి అయితే చెప్తాడు. తర్వాత నాగార్జున గారు వచ్చి తన క్వశ్చన్ అయితే అడుగుతాడు అనమాట. ఎవరు నిఖిల్ నేను క్వశ్చన్ అడుగుతాడు, నేను ఒక టాస్క్ ఇచ్చాను కదా ఆ టాస్క్ ఏం చేసావని చెప్పి. సార్ తను ఒప్పుకోవట్లేదు సార్ అని చెప్తే, అంటే కన్విన్స్ చేయలేకపోయావు, ఈ టాస్క్ లోనే ఫెయిల్ అయ్యావా, సరే ముందు చూద్దాం ఎలా చేస్తాం అని చెప్పి అంటాడు.
ఇదంతా అక్కడ అయిపోతుంది. దాని తర్వాత వీళ్ళు నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి ఇంకా మిగిలిన 4 కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ అయితే పెడతారు, స్టిక్స్ టాస్క్. అదేంటంటే ఒక కర్ర అయితే చేతిలో పెడతారు. చేతిలో పెట్టి లెఫ్ట్ హ్యాండ్ అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అన్నప్పుడు రైట్ హ్యాండ్ పట్టుకోవాలా. లెఫ్ట్ హ్యాండ్ అన్న వీళ్ళకి లెఫ్ట్ హ్యాండ్లో ఉంటారు ప్రజెంట్. లెఫ్ట్ హ్యాండ్ అన్నప్పుడు వీళ్ళ హ్యాండ్లో ఉండేది అట్లా ఉంటుంది. రైట్ హ్యాండ్ అన్నప్పుడు పక్కన వాళ్ళు పట్టుకోవాలి, ఇది వదిలేయాలి. అట్లా అనమాట టాస్క్. ఆ టాస్క్లో అయితే ఫస్ట్ వచ్చేసి సుమన్ అయితే వెళ్ళిపోతాడు పట్టుకోలేక. సో తర్వాత అందరికి గేమ్ అయితే అర్థమైపోతుంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, అట్లే ఉంటారు అనమాట. దాని తర్వాత నాగార్జున గారు స్ట్రాటజీ మారుస్తారు. ఏంటంటే లెఫ్ట్ అన్నప్పుడు జంప్ చేసి అటు సైడ్ లెఫ్ట్ ఉండాలి, అటు సైడ్ ఉన్నది పట్టుకోవాలా. రైట్ అన్నప్పుడు జంప్ చేసి ఇటు సైడ్ ఉన్నది రైట్ కర్ర పట్టుకోవాలా అని చెప్పి ఒకటైతే పెడతాడు. దీంట్లో డెమన్ పవన్ అయితే నెక్స్ట్ వెళ్ళిపోతాడు. సో ఫైనల్గా మిగిలింది శ్రీజ అండ్ రీతు. ఈ టాస్క్లన్నీ పెట్టింది నాకు తెలిసినటువంటి రీతుని గెలిపించడానికి, రీతుని సేవ్ చేయడానికి బిగ్ బాస్ ఈ టాస్క్ అన్ని పెట్టారని చెప్పి నాకైతే అనిపించింది. అంత దారుణంగా ఉండింది మొత్తం మీద టాస్క్ ఒకటి. ఎంత దారుణం అంటే బిగ్ బాస్ అసలు రీతుని సేవ్ చేసి ఎవరినో పంపించే కామనర్స్ అంటే అంత దారుణంగా ఉందా భయ్య, ఇలా నాకు అర్థం కాదు. అసలు కామనర్స్ తీసుకోవడం ఎందుకు, అంత గ్రడ్జి పెట్టుకొని కామనర్స్ అందరినీ పంపించేసాడు ఎందుకు బిగ్ బాస్, నాకు అర్థం కాల. అంత కావాల్సింటే సెలబ్రిటీస్ తీసుకోండి అందరినీ. సెలబ్రిటీస్ దొరకలేదు, కామనర్స్ని తీసుకొని కామనర్స్ ఇలా బయటకు పంపించడం, అది ఎంత దారుణంగా పంపించేసాడు అంటే ప్రతి ఒక్కరిని అంత దారుణంగా పంపించేసాడు. ఇలా పంపించడం అవసరం బిగ్ బాస్ కు? నాకైతే అవసరం లేదు అనిపిస్తుంది. సో చాలా అన్ఫైర్ డెసిషన్స్ అనమాట బిగ్ బాస్ తీసుకుంటున్నారండి కామనర్స్ విషయంలో. ఉన్నది ఇంకా ముగ్గురే, ఆ ముగ్గురులో ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియదు మొత్తం మీద. అండ్ దెన్ ఫైనల్గా ఇక్కడ మిగిలింది రీతు అండ్ శ్రీజ కదా. సో ఇక్కడ రీతు అయితే సేవ్ అవుతుంది, శ్రీజ ఎలిమినేట్ అయిపోతుంది గేమ్లో. అండ్ రీతుకి గోల్డెన్ బ్యాడ్జ్ ఇచ్చి ఇంట్లో కొత్తని పెడతారు. తల తిక్క రామాయణం కాకపోతే. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఆయేషా. ఆయేషా వచ్చి అచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో అయిపోతుంది. తర్వాత మోత మోగిపోద్ది అని చెప్పి ఇంకో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కూడా ఉంటుంది. ఈ 2 సాంగ్స్ అయితే ఎంట్రీ ఇస్తుంది. అయిపోయిన తర్వాత ఈమెకైతే ఫైర్ బ్రాండ్ అని చెప్పి పేరు పెట్టాడు నాగార్జున. ఎందుకంటే ఈమె బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఎట్లా వచ్చింది చెప్పండి భయ్య, మీకు ఎవరికైనా తెలిసిండే ఎట్లా వస్తుంది? ఎవరైనా కూడా కార్లో వస్తారు, లేదంటే ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్ తీసుకొని వస్తారు. కానీ ఈమె వచ్చేసి ప్రైవేట్ జెట్లో వచ్చిందంట భయ్య, ఏరోప్లేన్ కూడా కాదు, ప్రైవేట్ జెట్లో ఈమె వచ్చిండేది. అంత బాగా తోపు అనమాట. సో దాని మీద క్వశ్చన్ చేస్తే, సార్ నాకు తెలియదు సార్ ఆయన ఎవరో, ఎవరు నాకు అస్సలు తెలియదు, నేను ఫోటో దిగాను అంతే అక్కడ ప్లేన్ ఉంటాయి అని చెప్పి చెప్తాను అనమాట. కొంచెం కామెడీ. ఆమె అయితే నిజంగానే వచ్చింది ప్రైవేట్ జెట్లో, కొంచెం కామెడీ చేశాడు. దాని తర్వాత ఈమెకి విజయ్ సేతుపతి వచ్చి ఒక డైమండ్ ఇస్తాడు అనమాట. ఏం డైమండ్ అంటే అది గ్రీన్ డైమండ్ ఇస్తాడు. దీని పవర్ ఏంటంటే పవర్ ఆఫ్ నామినేషన్. ఎవరైనా సరే డైరెక్ట్ నామినేషన్ ఇచ్చింది, నామినేషన్స్ వచ్చింది, ఆ పవర్ అయితే ఇస్తారు. అంతకన్నా ముందు ఇంకోటి ఏంటంటే ఈమె తమిళ్ బిగ్ బాస్లో ఆల్రెడీ చేసిందంట భయ్య. తమిళ్ బిగ్ బాస్లో ఆల్మోస్ట్ 66 days అయితే ఉండిందంట. అప్పుడు కూడా ఎందుకు బయట వచ్చిందంటే బయట వచ్చేది కాదు అసలు, ఛాన్సే లేదు. ఎందుకు బయట వచ్చిందంటే అక్కడ లవ్ ట్రాక్ నడిపిందంట. ఆ లవ్ ట్రాక్ నడిపిన దానివల్ల వాడు ముందే వెళ్ళిపోయాడు, ఈమె లవ్ ట్రాక్ నడిపినాడు కాబట్టి ఆడి మాయలో పడిపోయి ఆడి కోసం ఆలోచించుకుంటూ ఈమె అయితే అలా ఉండిపోయిందంట. కాబట్టి గేమ్ ఆడలేదు, అందుకని ఈమెని జనాలు పంపించేశారు బయట. కాబట్టి ఇక్కడన్నా నేను అది చేయకుండా ఖచ్చితంగా గేమ్ బాగా ఆడతాను, ఇంకా 64 days నేను అని చెప్పి నాకు అది అయిపోయిన తర్వాత ఈమెకు ఒక టాస్క్ ఇస్తారు. టాస్క్ అంటే అక్కడే జస్ట్ స్టేజ్ పైన ఏంటంటే అది హార్ట్ బ్రేక్స్ అన్ని, కొన్ని హార్ట్ బ్రేక్స్ అయినట్టు చేస్తారు, బ్రేక్ అయినట్టు చేస్తారు. బ్రేక్ అయిన వాటిని కలపాల, దేనివల్ల నీకు హార్ట్ బ్రేక్ అయిందని చెప్పి. సో 3 కలపాల ఖచ్చితంగా. ఆ 3లో ఈమెయితే ఫస్ట్ వచ్చేసి ఎవరితోనూ ఎక్కువగా ఉండకూడదు, ఉంటే మనకు ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ అయిపోతుంది కొన్ని విషయాల్లో. కాబట్టి అందరితో ఎక్కువ బాండింగ్ పెట్టుకోకూడదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా, అంత మించి పోకూడదు అని చెప్పి ఫస్ట్ అయితే చెప్పేసి రీజన్ అతికిచ్చేస్తుంది హార్ట్ బ్రేక్ ఒకటి. సెకండ్ రీజన్ వచ్చేసి ఇంట్లో మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, రిలేషన్స్కి ఏమన్నా అయితే అలాంటి విషయాల్లో కూడా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఆ హార్ట్ బ్రేక్ నుంచి బయటకు రావడం చాలా కష్టము అని చెప్పి చెప్తుంది అనమాట. దీనికి ఒకటైతే అతికిచ్చేసింది హార్ట్ని. దాని తర్వాత ఫైనల్గా కప్పు రాకపోతే హార్ట్ బ్రేక్ అవుతుంది చాలా అంటే, కప్పు రాకపోతే కూడా హార్ట్ బ్రేక్ అవడం ఏంటమ్మా, అంత దారుణంగా ఉండవు, నువ్వు కప్పు గెలవడానికి వచ్చావు అని చెప్పి నాగదే అంటారు. తర్వాత లోపలికి పంపించేస్తారు. ఈమెకి ఇచ్చింది గ్రీన్ డైమండ్ కదా, గ్రీన్ డైమండ్ పవర్ ఆల్రెడీ చెప్పారు నేను. తర్వాత ఈమెకి ఒకటి నార్మల్ హార్ట్ ఇస్తారు, హార్ట్ బ్రేక్ అయినట్టు కాకుండా. ఈ నా హార్ట్ని తీసుకెళ్ళి నువ్వు హౌస్లో ఉన్నటువంటి అబ్బాయిల్లో ఎవరికైనా సరే నీకు నచ్చిన వాళ్ళకి ఈ హార్ట్ని అయితే ఇవ్వు అని అంటది. ఈమె హౌస్లోకి వచ్చిన వెంటనే
ఇమ్ము అయితే ఫ్లడ్ చేస్తాడు ఆయుషతో, ఫ్లట్టింగ్ చేస్తాడు. చేసిన తర్వాత ఇంకా కూర్చుంటారు అందరూ. కూర్చున్న తర్వాత ఈమె అందరి చుట్టూ అట్లా ఒక రౌండ్ వేసుకొని వచ్చి ఫైనల్గా ఇమ్ము దగ్గర వచ్చి ఆగి ఇమ్ముకి ఇస్తాను అనమాట హార్ట్. ఆ పక్క నుంచి తనుజ షాక్ అవుతుంది, ఓ అని చెప్పి. దాని తర్వాత ఇమ్ము అయితే సిగ్గుపడిపోతుంటాడు, ఏం హార్ట్ ఇచ్చేది, ఓ ఏ అని చెప్పి. సో అట్లా జరిగిపోయింది అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత డూడ్ ప్రమోషన్స్ టీమ్ అయితే వచ్చేసింది అనమాట హౌస్లోకి. తన పేరు వచ్చేసి ప్రదీప్ అంట. లవ్ టుడే అండ్ రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ఈ 2 మూవీస్ చేశాడు. తను వచ్చేసి ఇప్పుడు డూడ్ మూవీ చేశాడు. ఆ మూవీ ప్రమోషన్స్ కోసం అయితే వచ్చేసాడు. ముగ్గురు వచ్చారు, ప్రదీప్, మమిత అంట ఆ హీరోయిన్ పేరు, తర్వాత శరత్ కుమార్ గారు, సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ గారు, వీళ్ళు ముగ్గురు అయితే వచ్చేసారు స్టేజ్ పైకి. దాని తర్వాత నాగార్జున గారు ఎలివేషన్ ఇచ్చారు చూడండి ఇతనికి, ప్రదీప్కి. ఫ్యూ డెకెట్స్ బ్యాక్ రజనీకాంత్ అని ఒక అతను వచ్చాడు, ఇండస్ట్రీని ఏలాడు అట్లే. ఆ నెక్స్ట్ ఫ్యూ డెకెట్స్ తర్వాత ధనుష్ అని ఒక బక్క పర్సనాలిటీ అతను వచ్చాడు, అతను కూడా ఇండస్ట్రీని ఏలేశాడు. అండ్ ఫ్యూ డెకెట్స్ తర్వాత ప్రదీప్, నువ్వే వస్తున్నావు, నువ్వు కూడా ఇండస్ట్రీని ఏలాబోతున్నావు, ఇదే నా మాట గుర్తుపెట్టుకో అని చెప్పి బీభత్సమైన ఎలివేషన్ అయితే ఇస్తాడు భయ్యా. సూపర్ అనిపించింది నాకైతే ఆ ఎలివేషన్. అంత అవసరమా భయ్యా అని చెప్పి బాగానే ఉన్నింది. అంత అవసరం అంటే ఓకే, తమిళ యాక్టర్స్లో చూడొచ్చు, ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ చూస్తారు జనాలు అక్కడ కూడా, కాబట్టి ఇయచ్చు అంత ఎలివేషన్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరిని అయితే డాన్స్ చేయమంటారు డూడ్ మూవీలోంచి చేస్తారన్నమాట స్టేజ్ పైన. తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఆ ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత. ఫైనల్గా అయితే గౌరవ్ గుప్తా, ఇతను సీరియల్ యాక్టర్, హిందీ వచ్చు ఎక్కువ, తెలుగు పెద్దగా రాదు, కానీ హౌస్లోకి అయితే పంపించారు. చూద్దాం అక్కడ ఏం చేస్తాడో. ఇతను వచ్చేసి ఒక సాంగ్తో ఎంట్రీ ఇచ్చాడు, సూపర్ స్టార్ రా అని చెప్పి రజనీకాంత్ గారి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చేసాడు అనమాట. చాలా అద్భుతంగా ఉండింది. అండ్ ఇతనికి నాగార్జున గారు ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు హీరోగా చేసావు, విలన్గా చేసావు, నీకు ఏదబ్బా ఇష్టం అని అంటే, సార్ నాకు విలన్గానే ఇష్టం సార్ అని అంటాడు. అదిరిపోయింది బో అనిపించింది నాకైతే, అంత మంచి మాట చెప్పాడు. విలన్గా చేస్తే ఆ కిక్కే వేరబ్బా, ఏ అని అంటే భయపడాలా, అట్లా ఉండాలా బేస్ వాయిస్. నాకు కూడా విలన్ అంటే బాగా ఇష్టము. సో బాగా అనిపించింది తను విలన్ చెప్పేటప్పటికి. నెక్స్ట్ వచ్చేసి తినకైతే బ్లూ డైమండ్ ఇస్తారు, బ్లూ డైమండ్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. ఆ బ్లూ డైమండ్ పవర్ ఏంటంటే బిగ్ బ్లెస్సింగ్ పవర్ అంట. ఈ బిగ్ బ్లెస్సింగ్ పవర్ అంటే ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలే ఇట్లాంటి పవర్, ఏ బిగ్ బాస్లో కానీ ఏ లాంగ్వేజ్లో కానీ ఇట్లాంటి పవర్ ఎవరికి ఇవ్వాలి. ఏంటంటే అది ఇతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఎక్కడైనా డౌట్ ఉంటే సజెషన్ కోసం బిగ్ బాస్ అయితే అడగచ్చు అనమాట. ఇప్పటివరకు ఇట్లాంటి పవర్ ఎవరికి లేదు, ఏ సీజన్లో లేదు, ఏ లాంగ్వేజ్లో లేదు. సో ఇట్లాంటి డౌట్ అడగడం అనేది. సో అతనికి ఎట్లాగూ హిందీ రాదు, సారీ తెలుగు రాదు, హిందీ ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి నాగార్జున గారు చెప్తా ఉంటారు, నీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ప్రతిసారి నువ్వు ఉపయోగిస్తావు, నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే నీకు తెలుగు పెద్దగా రాదు కాబట్టి అని చెప్పి చెప్తానమాట. అది అయిపోయిన తర్వాత ఒక 4 ఫోటోలు డిస్ప్లే చేస్తారు భయ్య. ఎవరెవరు? తనుజ, రీతు, దివ్య, శ్రీజ, ఇలా 4 ఫోటోలు డిస్ప్లే చేసి ఈ 4 ఫొటోస్లో నువ్వు ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలంటే తనుజ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాడు. దాని తర్వాత ఒక బిగ్ టాస్క్ వస్తుంది. ఏంటంటే అది ఆ ఫోటో వెనకాల ఎంత నెంబర్ ఉంటే అన్ని పుషప్స్ నువ్వు అయితే చేయాలని చెప్పి నాగార్జున గారు చెప్తారనమాట. ఫోటో రివ్యూలో అవుతుంది, బ్యాక్ సైడ్ 50 పుషప్స్ ఉంటాయి. 50 ఫస్ట్లో బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు డెమోన్, పవన్ అండ్ భరణి కూడా 50 పుషప్స్ చేశారు స్టేజ్ పైన. అలా ఇతను కూడా ఈరోజు 51 పుషప్స్ చేసి దుమ్ము లేపడపోయాయి మొత్తం మీద. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇతను కూడా హౌస్లోకి అయితే ఎంట్రీ వెళ్ళిపోతాడు. సో ఇంక అక్కడ ఫినిష్ అయిపోతుంది. అక్కడికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత లోపల ఇంకా మిగిలి ఉంటారు కదా, ఇంకా ఇప్పుడైతే 3 ఉన్నారు డేంజర్ జోన్లో. డెమన్, పవన్, సుమన్ శెట్టి అండ్ శ్రీజ. సో వీళ్ళు 3 డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 3లో నుంచి ఇప్పుడు వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్ ఒక గేమ్ అయితే పెట్టాలా, పెట్టి 2 సంచాలకులుగా ఉండాలా. ఎవరు? ఇప్పుడైతే వచ్చినటువంటి లాస్ట్లో వచ్చినటువంటి గౌరవ్ గుప్తా అండ్ ఆయేష, వీళ్ళిద్దరు సంచాలకులుగా ఉండాలా అని చెప్పి గేమ్ అయితే పెడతారనమాట. ఆ గేమ్ ఏంటంటే మీటర్ ఉంటుంది అనమాట. మీటర్, ఆ మీటర్లో కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులన్నీ వేయాల. వేసి ఎవరిదైతే తక్కువ అయితే ఉంటుందో ఆ మీటర్లో వాళ్ళు ఆ రౌండ్ నుంచి ఎలిమినేటెడ్. అలాంటి ఒక టాస్క్ అయితే పెడతాడు. ఇక్కడ ఫస్ట్ డెమోన్, పవన్, సుమన్ చాలా అర్జెంటుగా వేసేస్తూ ఉంటారు భయ్య, ఫుల్ వేసేస్తూ ఉంటారు. వేసేసిన తర్వాత సీజ చాలాసేపు ఆలోచించుకొని వేస్తుంది అనమాట. వేసి క్లియర్ చేసింది.
టాప్ అయితే వచ్చేసింది. సుమన్ శెట్టి తక్కువలో ఉంటాడు, ఈ రౌండ్లో నుంచి ఎలిమినేట్ అయిపోతాడు సుమన్ శెట్టి. నెక్స్ట్ ఇంకో టాస్క్ అయితే పెడతారు ఎవరికి, శ్రీజాకి అండ్ డెమన్ పవన్కి. ఈ టాస్క్ ఏంటంటే ఒక పెట్టేస్తారు అన్నమాట, స్క్వేర్ షేప్లో ఉన్న బోర్డు ఒకటి పెట్టేసి స్టాండ్స్ ఉంటాయి ఆల్టర్నేట్గా, ఆ బోర్డుకి ములుకులు కొట్టింటారు. వీళ్ళకి రింగ్స్ ఇసురుతూ ఉంటారు అనమాట, ఈ సంచాలకులు ఉన్నటువంటి రింగ్స్ ఇసురుతూ ఉంటారు. ఆ రింగ్స్ పట్టుకొని వీళ్ళు బోర్డు పైకి వేయాలి. బోర్డు పైకి వేసి అక్కడ కమ్ములు పెట్టింటారని చెప్పారు కదా, ఆ కమ్ముల్లో స్టాండ్ అయ్యేట్టుగా వేయాలి వీళ్ళు చాలాసేపు కష్టపడి. శ్రీజ ఆల్రెడీ 2 వేసి ఉంటుంది, డెమన్ పవన్ ఒకటే వేసి ఉంటాడు. అండ్ బజర్ ఎప్పుడైతే మోగుతుందో ఆ టైంలో ఇతని చేతిలో నుంచి ఒకటైతే రిలీజ్ అయిపోయింటుంది రింగ్, అప్పుడు బజర్ మోగుతుంది. అదైతే కరెక్ట్గా పోయి స్టాండ్ అవుతుంది భయ్యా. ఇక్కడ శ్రీజాకి ఎంత అన్యాయం జరిగిందంటే లక్ ఫేవర్ చేయాలి అంతే. ఇక్కడ ఈమె 2 వేసింది, తను ఒకటే వేసిండాడు, ఆల్మోస్ట్ విన్ అయిపోయింది అనుకున్న టైంలో ఇతను ఇంకోటి ఇసరడం ఏంది, బజర్ మోగడం ఏంది, అది పోయి అక్కడ స్టాండ్ అవ్వడం ఏంది. ఇదంతా జరిగింది ఏంటంటే శ్రీజ ఎలిమినేట్ అవ్వడానికి జరిగిందేమో అనిపించింది నాకైతే ఖచ్చితంగా. సో అలా అయితే ఆ టాస్క్లో డెమన్ పవన్ అయితే విన్ అయిపోయి గోల్డెన్ బ్యాట్ తీసుకొని హౌస్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఫైనల్గా మిగిలింది ఇద్దరు, ఎవరు, శ్రీజ, సుమన్ శెట్టి. ఈ ఇద్దరిలో ఫైనల్ ఎలిమినేషన్ మొత్తం వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరినీ ఇలా బయటకు రమ్మంటారు. ఇద్దరు బయట ఉంటారు అనమాట, ఎవరు, కళ్యాణ్, ఇమాన్యుల్. వీళ్ళిద్దరూ బయట ఉండి మౌంటర్ చేయాలి ఈ టాస్క్ని. టాస్క్ మౌంటర్ చేసేటప్పుడు శ్రీజన్ ఒక పక్క పెట్టి, సుమన్ ఒక పక్క పెట్టి బెలూన్స్ అయితే పెట్టేసి ఉంటారు అనమాట. కింద ఒక బ్యాలెన్సింగ్ ఏదో పెట్టేసి బెలూన్స్ని వేలాడదీసింటారు. ఒక 6 బెలూన్స్ ఏమో ఉంటాయి ఒక్కొక్కరికి. సో ఫస్ట్ 4 బెలూన్స్ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి కట్ చేశారు. ఒక్కొక్కరికి ఒక రీజన్ చెప్పుకుంటూ వెళ్ళారు వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్. ఆ రీజన్స్ చెప్పినవి ఓకే, నాకు ఓకే అనిపించింది. అక్కడితో కట్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంకా మిగిలిండేది ఇద్దరు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓట్లు కనపడితే టై అయిపోతుంది. వీళ్ళు ఏం డిసైడ్ అయ్యి వచ్చారో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఫస్ట్ నిఖిల్ నాయర్ వస్తాడు. నిఖిల్ నాయర్ వచ్చి ఫస్ట్ ఈమె కట్ చేస్తాడు, శ్రీజాది కట్ చేసి రీజన్ చెప్తాడు. అక్కడికి ఆ కళ్యాణ్కి అప్పటికే మైండ్ దొబ్బేసి ఉంటుంది, అక్కడే ఉన్నాడు కాబట్టి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. శ్రీజాకి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మిగిలింది రమ్య ఒకటి కూడా అక్కడ సుమన్ని కనుక కట్ చేసింటే టై అయిపోయింది. ఇక్కడికే వచ్చేసి కట్ చేసి ఈమెకు నోటుదులు ఎక్కువ అని చెప్తుంది. దాంతో కొంచెం అందరూ షాక్లో ఉంటారు. షాక్లో ఉండి నాగార్జున గారు, సో ఇది జరిగింది కాబట్టి, ఇది వైల్డ్ కార్డ్స్ ఒక డెసిషన్ కాబట్టి 5 స్టార్ మంది ఎందుకే మీరు బాగా ఆడండి ఈ వీక్ అని అందుకే అని చెప్పి శ్రీజ యువర్ ఎలిమినేటర్ అని చెప్పి బయటికి పంపించేస్తారు. శ్రీజ ఎంత గట్టిగా వచ్చిందంటే బయటికి భయ్యా, ఇంకెవరన్నా ఆ ప్లేస్లో కానీ ఉండింటే, ఎవరు మన తనూజ కానీ రీతు కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ ఉండింటే ఆ ప్లేస్లో ఖచ్చితంగా ఏడ్చేవాళ్ళు. శ్రీజ ఎంత గట్టిగా బయట వచ్చిందంటే అంత గట్టిగా బయట వచ్చింది భయ్యా, ఎవరు ఏడవద్దండి నేనైతే బాగానే ఉన్నాను అని చెప్పి. కళ్యాణ్ ఏడ్చేశాడు పాపం, అంత దారుణంగా ఏడ్చాడు కళ్యాణ్. డెమన్ పవన్ కూడా బాధేసింది. ఇంకా స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత తనకైతే ఒక బోర్డు పెట్టేసి అక్కడ ఫ్రెండ్ అంటే గుడ్ ఒక సైడ్, బ్యాడ్ ఒక సైడ్ పెట్టింటారు. గుడ్లో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఫ్రెండ్, గుడ్, ట్రస్ట్, స్ట్రాంగ్, రియల్, ఇవన్నీ పెడతారు. ఆ పక్క బ్యాడ్లో వచ్చేసి ఎనిమి, బ్యాడ్, డిస్ట్రస్ట్, వీక్, ఫేక్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఫ్రెండ్ అంటే డెమోన్ అని పెడుతుంది, గుడ్ కాదు, ట్రస్ట్ అంటే కళ్యాణ్ అని పెడుతుంది, స్ట్రాంగ్ అంటే ఇమ్ము అని పెడుతుంది, రియల్ అంటే సంజన అని పెడుతుంది, ఎనిమి అంటే భరణి అని పెడుతుంది, ఎందుకంటే ఎప్పుడు సపోర్ట్ చేయలేదు కళ్యాణ్ శ్రీజాని. వీక్ అంటే సుమన్ అని పెడుతుంది, అందరికీ తెలిసిందే. అది ఫేక్ అంటే దివ్య అని పెడుతుంది, దివ్య అలాగే ఫేక్ అని మనకు తెలిసిందే. ఇంకా ఫైనల్గా గుడ్ అనే దాంట్లో ముగ్గురు పెడుతుంది, రీతు, తనూజ, రాము, ముగ్గురు పెడుతుంది గుడ్ అనే దాంట్లో. సో వీళ్ళందరూ బాగానే ఉన్నారు, గుడ్గానే ఉన్నారని చెప్పి చెప్తాను అనమాట. అది అయిపోయిన తర్వాత రేపటి నామినేషన్స్ టాస్క్ ఉంది కదా, నామినేషన్స్ టాస్క్లో ఒక టాస్క్ అయితే ఇస్తారు. లాస్ట్ 7th సీజన్లో బెలూన్స్ పడేది ఒక టాస్క్ ఉంది చూసారా, బెలూన్స్ పడతాయి పైప్లో నుంచి పట్టుకొని ఏదో చేయాలి. కానీ ఇక్కడ నామినేషన్స్ కోసం వాడారనమాట పవర్. అది ఎవరికి, కొంతమంది గేమ్ ఆడతారు, ఆ బాల్ పట్టుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి బాల్ ఇస్తే వాళ్ళు ఇంకొకరిని నామినేట్ చేస్తారు, అలాంటి పవర్. ఫస్ట్ అయితే తనూజాకి వస్తుంది ఆ పవర్, బాల్ వేరే వాళ్ళు తెచ్చేసారు అనమాట. కొత్తగా వచ్చినటువంటి కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డులలో తెచ్చిచ్చి ఎవరినో నామినేట్ చేయమంటే సుమన్ నామినేట్ చేస్తారు. సుమన్ బీభత్సంగా పోరాడాడు అక్కడ, చాలా బీభత్సంగా పోరాడాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
రమ్య చేతికి వస్తుంది ఒక బాల్. రమ్య వచ్చి డెమన్ నామినేట్ చేస్తుంది. డెమన్ ఏ రీజన్తో నామినేట్ చేస్తుందంటే నీకు బుర్రలేదు భయ్యా అని చెప్తారు డైరెక్ట్గానే. సో ఇక్కడతో ఆ ప్రోమో అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇక్కడతో మన రివ్యూ కూడా ఎండ్ అయిపోతుంది. ఈరోజు జరిగినటువంటి ఎలిమినేషన్ ఎంతవరకు ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అనుకుంటారు కమెంట్ అయితే చేసి చెప్పేసేయండి. ఇక్కడ నుంచి ఫుల్ వీడియోస్ కూడా నా దగ్గర నుంచి వస్తాయి భయ్య. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని షేర్ చేసి లైక్ అయితే చేయండి. ఎలాగైతే షార్ట్స్ చేస్తున్నారో అలా ఫుల్ వీడియోస్ కూడా చేయండి. మంచి అనాలిసిస్తోనే వస్తాను ఇక్కడి నుంచి. ఈరోజు అంటే పెద్ద ఎపిసోడ్ కాబట్టి అంతా మనం చెప్పలేము. అన్నీ చేయాలంటే కూడా కష్టం. మనం ఆదిరెడ్డి అంత నాలెడ్జ్ లేదు, అంత కంటిన్యూగా మనం ఏమి లైవ్ చూడము. ఓన్లీ ఎపిసోడ్ వరకే చూసి రివ్యూస్ అయితే ఇవ్వబోతున్నాం కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను ఆదరించండి. ఎలాగైతే షార్ట్స్లో చేస్తున్నారో అలాగా. ఇది నా రిక్వెస్ట్. రేపటి నుంచి ఇంకొకటి ఇలాంటి రిక్వెస్ట్ వేరేది కూడా యాడ్ చేస్తాను నేను. అదైతే చూద్దురు, చాలా అద్భుతంగా ఉంటుంది. టాటా, వనక్కం, బై బై.